ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఎవరు వస్తున్నారు బావా? పాప ఎత్తొస్తుందంటే నీళ్ళ కోసం లేచిందేమో. మనల్ని ఇలా చూస్తే గొడవ చేస్తుంది. బయట ఎవరైనా చూసినా నీకు తప్పించుకునే అవకాశం కూడా ఉండదు. కానీ ఎలా వెళ్తా? తన ఇంటే వస్తుంది కదా. నీళ్ళ కోసం వస్తే ఇటెందుకు వస్తుంది? తీసుకో. సరే. విగ్రహాలు ఏడ పెట్టుండారో తెలియట్లేదే. అయినా అంత విలువైన విగ్రహాలని ఏడ పెట్టుంటారు? స్టోర్ రూమ్ లో గాని పెట్టుండొచ్చా? ఆస్తి కోసం ప్రాణాలని తీస్తాడు గాని కోట్లు ఇలువ చేసే విగ్రహాల్ని అలా పాత సామాన్లు పెట్టే గదిలో పెట్టుంటాడా? ఎవ్వరికీ అనుమానం రాకూడదంటే అదే కరెక్ట్. ఆ అన్నయ్య తెలివితేటలే వేరు కదా. ఈ స్టోర్ రూమ్ ఏడుందో ఈ సేకట్లో కనపడి సావట్లేదే. తప్పదు, ఇట్టంటప్పుడు టార్చ్ వాడాల్సిందే. స్టోర్ రూమ్ ఆడుండాది. ఇదేందిదే? ఎత్తకపోయిన తీగ కాలికి తగిలినట్టు విగ్రహాలు మొట్ట ఇట్ట తీసి పెట్టారేంది? నేను ఈ విగ్రహాల కోసం వచ్చినట్టు ఎవరికైనా తెలుసుండదా ఏంది? వామ్మో, దొరికిపోతానా? ప్లాన్ ప్రకారం నన్నేడికి రప్పించలేదు కదా. ఇందాక ఎవరో వెళ్ళినట్టు శబ్దాలు వినపడ్డాయి. అన్నీ తెలిసి నేనొచ్చిన పనేంటో తెలుసుకోవడానికి గమ్మనుండారా ఏంది? చీకట్లో ఏమీ కనపడట్లేదు. అసలు అన్నయ్య మనసులో ఏముండదో ఏమో ఏమీ అర్థం కావట్లేదే. వామ్మో, అన్న వాళ్ళకు తెలిస్తే ఇంకేమన్నా ఉందా? ఇప్పుడు ఈ సమస్య నుండి ఎట్టా బయటపడాలా? మూట కట్టేద్దాం. ఎక్కడికెళ్లారు? అక్క, అక్క, వాష్రూమ్ దగ్గర కూడా లేరేంటి? శ్రీవల్లి అక్క, అమృతక్క, ఏమైపోయారు? నన్ను భయపెట్టాలనేసి మీరేం దాగుడు మూతలు ఆడట్లేదు కదా?
నైట్ టైం ఇలాంటి ఆటలు ఆడుతున్నారని అన్నయ్యకి చెప్తాను. మీ పని ఇలా కాదు, చెప్తానుండు. ఎక్కడ దాక్కున్నారు? శ్రీవల్లి అక్క, అమృతక్క. మంచినీళ్ళ కోసం ఇంట్లోకి ఏమైనా వచ్చారనుకుంటే ఇక్కడ కూడా లేరేంటి? పెరట్లో ఏమైనా ఉన్నారా? ఆ. గేటు తలుపులు తీసున్నాయేంటి? అన్నయ్య, 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 అన్నయ్య. ఏంటమ్మా, ఏమైంది? హక్కు వాళ్ళిద్దరూ కనిపించట్లేదన్నయ్య. ఈ టైంలో ఎక్కడికి వెళ్తారు? ఇక్కడ ఉండుంటారు. అది కాదన్నయ్య, అంతా చూశాను, ఎక్కడ కనిపించట్లేదు. తప్పిపోవడానికి వాళ్ళేమైనా చిన్నపిల్లలా? వదిలేస్తే ఊరిని అమ్మేసే దేశ ముదుర్లు. ఎక్కడికి వెళ్ళరు గాని నువ్వు వెళ్ళి పడుకో, వాళ్ళే వచ్చేస్తారు. అది కాదు వదిన, గేట్ బయట తలుపులు కూడా ఓపెన్ చేస్తున్నాయి. అయినా ఈ టైంలో ఎక్కడికి వెళ్ళుంటారు? నువ్వు ఇల్లంతా వెతికావా? మొత్తం వెతికానన్నయ్య. వాష్రూమ్ లో, పెరట్లో, ఇంట్లో మొత్తం చూశాను, ఎక్కడ కనిపించలేదు. గేట్ కూడా ఓపెన్ చేసింది. ఇద్దరూ కలిసి సరదాగా అలా బయటికి వెళ్లారేమో బావా. సరదాగా బయటికి వెళ్ళడానికి ఇదేమైనా సాయంకాలం జాగింగ్ టైమా? మరి ఎక్కడికి వెళ్ళుంటారు బావా? ఒకరే వెళ్తే కంగారు పడాలి, ఇద్దరూ కలిసి ఎక్కడికి వెళ్ళుంటారు? తెలియట్లేదు శివ. నా చెల్లెళ్ళు ఏం అవసరం ఉన్నా నాతో చెప్పకుండా ఇంట్లోంచి బయట అడుగు పెట్టరు. అర్ధరాత్రి వేళ పక్కనే పడుకున్న కుముదవల్లికి కూడా చెప్పకుండా వెళ్ళిపోయారంటే ఆలోచించాల్సిన విషయం ఏదో ఉంది. శ్రీవల్లికి నిద్ర పట్టక వెంకటపతి రాజు గారిని కలవడానికి వెళ్ళుండొచ్చు బావా. దానికి అమృతని తోడుగా తీసుకుని వెళ్ళుంటుందేమో. నోర్మోయ్! శ్రీవల్లి నా అనుమతి లేకుండా తల ఎత్తి నడవలేదు. అలాంటిది ఈ టైంలో అనుమతి లేకుండా ఒకరితో మాట్లాడడానికి వెళ్ళిందంటే నేను నమ్మను. ఇద్దరు ఈ టైంలో బయటకు వెళ్లాల్సిన అవసరం ఏమొచ్చిందో ఒక్క మాటైనా మనతో చెప్పాలి కదా. ఎవరికీ తెలియకూడదనుకున్నప్పుడు ఎందుకు చెప్తారు వదినా? వీధి వరకు ఏమైనా నడుచుకుంటూ వెళ్లారేమో బావా. అమ్మా అమృత, శ్రీవల్లి ఇంట్లో కూడా లేరు శివ. నాకేదో భయంగా ఉందన్నయ్య. నువ్వేం కంగారు పడకమ్మా, వాళ్ళని నేను తీసుకొస్తాను. ఒక నిమిషం బావా, ఎందుకైనా మంచిది వెంకటపతి రాజు గారికి ఒకసారి ఫోన్ చేసి అడుగుదాం. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.